హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభ ఇంటి కలలు. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో దీనికైతే మీరు చూసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ఏంటంటే ఒక హ్యాండ్ బ్యాగ్ టైప్ అనమాట. సో ఇది బ్రెత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకోవాలి అండ్ లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుండబోతుంది. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాము. అండ్ సేమ్ లెంత్తో ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి, అంటే 2 పీసెస్ విత్ సేమ్ లెంత్, సేమ్ మెజర్మెంట్స్ కూడా. ఒక పీస్ని అయితే మనం హాఫ్లోకి ఫోల్డ్ చేసి మార్కింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు క్లారిటీ పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాము ప్రతిదీ. మనమైతే ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనం మిడిల్లో మార్క్ చేసుకున్నాం కదా. సో మిడిల్లో నుండి రైట్ సైడ్కి 3 ఇంచెస్ అండ్ మిడిల్లో నుండి లెఫ్ట్ సైడ్కి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట హ్యాండిల్స్ పెట్టడం కోసము. అండ్ నెక్స్ట్ పీస్ కూడా సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి, 3 ఇంచెస్. సో మనమైతే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్లేస్ ఉంది కదా, రైట్ సైడ్ టు మిడిల్ 3 ఇంచెస్ అండ్ లెఫ్ట్ సైడ్ టు మిడిల్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర మనమైతే ఈ హ్యాండిల్స్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట, స్టిచ్ చేసుకోవాలి మనం. అక్కడ మీకు ఎలా పెట్టాలని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నాము, చూడండి క్లారిటీగా. మనమైతే 2 పీసెస్కి అయితే ఇట్లా హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాం అనమాట క్లారిటీగా. చూడండి, 2 పీసెస్కి ఇలా అయితే జిప్ హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కూడా 20 ఇంచెస్ బ్రెడ్త్ తీసుకోవాలి అండ్ 3 అయినా 3.5 అయినా కానీ లెంత్ తీసుకోవాలన్నమాట. అలా పెట్టి స్టిచ్ చేసేసేయాలి దాన్ని. సేమ్ ఇలానే ఇంకొక పీస్కి కూడా స్టిచ్ చేయాలన్నమాట, సేమ్ లెంత్తో. అలా దానికి స్టిచ్ చేసిన తర్వాత మనమైతే జిప్ అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, టూ పీసెస్కి జిప్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 and 2.5 ఇంచెస్తో స్క్వేర్ షేప్ బాక్స్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో ఎలా చూపిస్తున్నారో మీరు కూడా అలానే చేయండి కరెక్ట్గా, అప్పుడు మీకైతే కరెక్ట్గా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగానే 4 సైడ్స్ అయితే మనం బాక్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట, 2 and 2.5 ఇంచెస్తో. సో
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇక్కడ మా అమ్మమ్మ చూపిస్తుంది కదా, అట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి మీరు. ఇలాంటి 3-4 బ్యాగ్స్ అయితే చేసింది మా అమ్మమ్మ. అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి. మా దగ్గర ఉన్న పిక్ అయితే ఇదనమాట. సో ఇది పెట్టేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శోభ ఇంటి కలలు. థ్యాంక్స్ గైస్.